స్టంబుల్ కేసాడు బ్రో అని అని ఇప్పుడైతే స్టంబుల్ కేసి ఆడుతున్నాం. లెట్స్ గో. అండ్ ఫస్ట్గా వచ్చేసి నేనైతే ఇందులో నా ఫేవరెట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఎస్ హియర్ ఇస్ ఇట్. సో మనమే త్వరగా మన స్పెషల్ స్టన్స్ అయితే చేసేద్దాం. లెట్స్ గో. అండ్ ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి ఈ వీడియో. అండ్ ఇది రెడ్ బటన్ వస్తుంది ఇక్కడ. ఓ ఈ రెడ్ బటన్ కింద రెడ్ బటన్ పనికొస్తుంది. వెళ్ళి కొట్టండి ఒకసారి. ట్రై చేయడం అంటే మరి కొట్టి ఆఫ్ చేయడం కాదు, ఆన్ చేసి ఉంచండి. బెల్ కూడా మా ఇంటి బెల్ పనికి రావడం లేదు, మీ బెల్ పనికి వస్తుంది. కింద ఒకసారి బెల్ ఉంది, అది కొట్టి చూడండి. డైరెక్ట్గా వేరే వాళ్ళు నాలాంటి వీడియోస్ చేయడం చూసి మీరు వేరే వాళ్ళు చూడరు, నాదే చూస్తారు. బెల్ ఓకేనా వస్తే వీడియోస్ వస్తాయి. అండ్ లేట్ చేయకుండా ఇప్పుడైతే గేమ్ ఆడొచ్చినాం ఇదిగోండి. సో ఇప్పుడైతే మనం అయితే అందరూ అడుగుతున్నారు పార్ట్ స్కూల్ బాయ్ అనేవే పార్ట్ ఏది అని. సో గైస్ కొంచెం గ్లిచ్ ఉంది, గ్లిచ్ని అయితే తీస్తున్నాను, ఇంకా టైం పడుతుంది, సారీ. బట్ మనమైతే స్కూల్ బాయ్ అనేవే అయితే వీడియో చేస్తాను. ఓ మన టీంలో అప్పుడే ఎవడో అయితే ఏంది పవర్స్ అసలు ఇంతక్కడి నుంచి చూసిన. అసలు ఈ పవర్ ఏంటి? అందరినీ లాగేసుకుంటే బట్ కలర్ఫుల్గా ఉంది. మనం ఎగిరే వాళ్ళం గైస్. సో మనకు స్టన్స్ కూడా వచ్చు, మనం ఇన్విజిబుల్ అయిపోతాం ఫస్ట్. ఓకే చాలామంది ఇన్విజిబుల్లో ఉన్నారు. అచ్చా షిట్ మ్యాన్ గాయస్ మనం ఇప్పుడు ఏం చేయలేం, మనం అవుట్ అయ్యాం. వీడవాడు తలకి ల్యాంప్ పెట్టుకున్నాడు, మనం చూడలే. ల్యాంప్ అంట. సరే మనకు వచ్చేసింది రా. ఓ మన గాయస్ చాలా హార్డ్ లెవెల్ గాయస్. ఇది ఎవడు సాధించలేడు ఇంతవరకు, నేనే సాధిస్తా. అది మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు గైస్. ఏమరేమా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఎందుకు శ్రమ అంతా. ఓకే గైస్ మనం నెక్స్ట్ రౌండ్ అయితే వినైపోయాం. అమ్మా ఎన్ని మంది టీమ్సా అసలు నేను భరించలేకపోతాను. వీళ్ళందరూ కింద పడిపోయేదా కానీ నాకు అది ప్రశాంతంగా. 16 మెంబర్స్ ఉన్నారు అట్లీస్ట్. ఈసారి 8 మెంబర్స్ దిగిపోతే అంతా అసలు అందరు గ్రూప్ ఫామ్ అయ్యారు చూసారా మీరైతే. ఫస్ట్ రౌండ్లో మన అందరిని తోసేస్తాడు. సో ఫస్ట్ రౌండ్లో నేను అవుట్ అయ్యాను. సో 1 టైం అవుట్ అయ్యాను. కౌంట్ చేసుకోండి నేను ఎన్నిసార్లు అవుట్ అయ్యాను. అన్నిసార్లు మీరు లైక్స్ కొట్టాలి. సో కౌంట్ చేసుకోండి. 1 టైం అవుట్ అయ్యాను. సో 1 టైం మీకే చెప్తున్నాను. నెక్స్ట్ టైం అయితే నేను కౌంట్ చేయను, జస్ట్ మీతో మాట్లాడతాను. అండ్ అవుట్ అయ్యాడు మనోడు. ఓకే సో నేను ఇంకా 1 లైక్ అనుకుంటా. మేము అవుట్ అవ్వకూడదు. ఒకవేళ నేను అవుట్ అవుతే మీరు డిస్లైక్ కొట్టండి. ఒకవేళ నేను విన్ అయితే మా టీం విన్ అయితే లేదు, మా టీం విన్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మా టీం అవుట్ అవుతే అన్లైక్ చేయండి, ఓకేనా? అన్లైక్ ఏంటి, అన్షేర్, అన్సబ్స్క్రైబ్ అంత వద్దులేండి. అన్సబ్స్క్రైబ్ వరకు వద్దు, అన్లైక్ వరకే. ఓకే మనోడు స్పాన్ అవ్వలేదా? ఓకే డెడ్ అంట. అది మనతో పెట్టుకుంటే ఆడు వెళ్ళిపోయి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఆ గ్యాప్లో నేను వెళ్ళి మనోడికి ఇచ్చేసాం, మన ఫ్రెండ్కి. సో ఇన్విజిబుల్ అయిపోదాం, లేకపోతే వీళ్ళందరూ కనబడి మనము చచ్చిపోతాం. ఓకే మన టీం వాళ్ళు అందరూ ఉన్నారు, ఒక్కడే అవుట్ అవుతున్నాడు. విన్ అయిపోయి డిస్పాన్ అయిపోయాడా? ఓ మై బాయ్ స్టంట్ మాత్రం అదిరిపోయింది గైస్. మన పక్కన ఉన్న టీం వాళ్ళ తలకే ఎక్కేసి మరీ వచ్చేసా. ఓ షిట్ అవ్వడం లేదు. ఓకే గైస్ ఇట్లా జంప్ చేద్దాం. అయ్యా షిట్ గైస్. ఓకే మనం కాన్ఫిడెంట్ అయ్యాం గైస్. మా టీం మేము అవ్వలేవలే, మా ఫుల్ టీం అయిపోయి మేము ఎలిమినేట్ అయిపోయాక అన్లైక్ చేయమన్నాను, కానీ మా టీం విన్ అయిందిగా హాట్ డాగ్ వల్ల. ఓకే మా టీం విన్ అయింది, నెక్స్ట్ రౌండ్ పాస్ అయ్యాం. సో ఇప్పుడు చూద్దాం మరి మేము పాస్ అవుతామో లేదో చూడాలి. ప్రో టీం వస్తే ఇంకేం చేసేది లేదు, వాళ్ళు ఊడించడానికి పెద్ద మార్గాలే ఎతకాలి. ఒకవేళ నూబ్ టీం అయితే మంచిది. సో ఈ నూబ్ టీం స్పెషల్ పెట్టుకొని వచ్చాడు, కానీ వీడు అవుట్ అయ్యాడు. నేను చూసా వీళ్ళు లాగేసుకుంటారు. ఓకే మన దగ్గరకు అందరు వచ్చేస్తారనమాట. ఇప్పుడు మనమైతే దూరం వెళ్ళిపోతాం, అంటే పాసింగ్ స్ట్రెంత్ అనమాట. ఈ పాసింగ్ స్ట్రెంత్ మన టీంకి వేస్తున్నారు గాయస్. వీళ్ళని చంపేస్తాను నేను. నా పంచి ఉంటే ఈ పాటికి లక్కగా పంచ్ అయితే పంచింగ్ అయితే పంచ్ అబిలిటీకి అయితే 150 కాయిన్స్ టోకెన్స్ కావాలంట. నాకు 50 టోకెన్స్ అడిగితే ఇన్విజిబుల్
ఈ హగ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఇవ్వండి ఇలా కరెంట్ వేసాడు కదా ఇంతక మన హాట్ అక్కడ, అలాంటివి కావాలంటే 50-50. కానీ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా 25 తీసుకుంటుంటే 60 వచ్చేసింది. ఎట్లా వచ్చిందో కానీ మా తమ్ముడు కూడా 25 తీసుకున్నాడు, దాని తర్వాత 25 వచ్చినాయి. ఇది ఇక్కడ మాత్రం నాకు 60 వచ్చింది, మా తమ్ముడికి 25 వచ్చింది. 25. సో చూద్దాం ఇంకా ఈరోజు. సో ఈరోజు వచ్చేసి మాకు హాలిడే అనమాట. ఈరోజు వచ్చేసి వెనస్డే, నాన్ వెజ్, ఇంకా అందరూ చికెన్, మటన్, ప్రాన్స్. ఓకే, కొన్ని మంది వెనస్డేలో తిన్నారు. ఓకే, ఓ మనం ఒకటే వాళ్ళం గైస్. అరే హౌ బట్ హౌ ఓకే, మనం ఒకటి మనోడు అయిపోయేవాడు. ఓ షిట్, మళ్ళీ ఒకటైతే మనం మనోడు మనల్ని వచ్చేసాడు గైస్. మీరు గమనించినట్టయితే మీరు అందరికి కొడతారా? సరే ఇంకో రౌండ్ ప్లీజ్ గైస్, ఇంకో రౌండ్ ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. అరే వీళ్ళని చూడలేకపోతున్నా. ఇదిగోండి వీళ్ళని కత్తితో ఇలా కోసి చుక్ అని చంపుతా ఇలా బాడీలో. ఇది చూడండి ఏకంగా క్యాప్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అసలు మనము ఇంత పెద్ద క్యారెక్టర్ పెట్టుకుంటే మనకు కొంచెం గ్లిచెస్ వస్తున్నాయి. సో మనం నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి స్నోవాల్. చిన్నప్పుడు అనమాట, అంటే లైక్ నేను 5 years 6 yearsలో ఉన్నప్పుడు నాకు స్టంబుల్ గైస్ అంటే ఏంటో తెలుసు. సో అప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చాడు, వీడితో ఆడి నాకు ఇది ఫేవరెట్ ఎప్పుడు. ఓకే తమ్ముడు ఏంటి పిలవలేదంటాడు, నువ్వు ఎందుకు కొడుతున్నావా? సో గాయ్స్ మనమైతే ఊరికే కొడుతున్నాడంట ఆడే. గాయ్స్ ఇది గైస్ డిస్టర్బెన్స్. సో గైస్ ఇప్పుడు మనమైతే మాట్లాడదాము. ఓకే, పైకి కొట్టాలా ఫస్ట్ నేను ఆడాలిగా. ఓకే, మన లవ్ చేసేసారు. అది ఎమోట్ కాదు, అది మనల్ని ఇలా పట్టేసుకొని హగ్ చేసేసుకొని పట్టేసుకొని ప్లేజర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అవుట్ చేసేస్తారు అన్నమాట, వదిలేస్తారు. దాంతోపాటు వాళ్ళు అవుట్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు దింపలేరు. వాళ్ళు ఒక వన్స్ పట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు దింపాలంటే టైం పడుతుంది. సో అందుకని టైం తీసుకుంటుంది. మా టీంలో 2 అవుట్ అయ్యిండ్రు, మా టీం ఫుల్గా అవుట్ అవ్వదు. ఓకే, నేను స్టన్ చేయాలి. షిట్ మ్యాన్ షిట్, మిస్టర్ ఒక్కడే మిగిలిండు. చూద్దాం మరి తెరవలేదు. గాయ్స్ ఇంతకు మన టీంలో కూడా వచ్చాడు కదా, వాడైతే వేరే టీంలోకి వెళ్ళిపోయాడు. వీడు ఎలా వెళ్ళిపోయాడు హాట్ డాగడు. మనకి ఇవ్వయిస్తాడు గాయస్ మంచిగా హాట్ డాగడు. వీడు మిస్టర్ బిస్లాడు మంచిగానే క్వాలిఫై. ఓ ఈ క్యాట్ ఏంట్రా GAWW. ఓ వాడే కదా మన టీంలోకి ఇంతకు వచ్చింది. వా గాయస్ ఇంత మన టీంలోకి వచ్చిన వాడు వెళ్ళిపోతాను. అదిగోండి మనం వెనకాల ఎంత పంచుని కొడతామో కరెక్ట్ నేర్చుకున్నాం మొన్నట్టు. సో నాకైతే ఐ విష్ పార్ట్ 2 కూడా వస్తుందేమో. ఒకవేళ వీడియో అవైలబుల్గా ఉంటే పార్ట్ 2 వద్దు చేసేసద్దాం నార్మల్గా. ఒకవేళ వీడియో అవైలబుల్గా కొంచెం అవైలబుల్గా లేదంటే పార్ట్ 2 చేస్తాం. ఓకే అది ఓ నో ప్లీజ్ షట్ మ్యాన్. ఏ గాయస్ మన ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డారు నా కోసం. నాకు మా టీంలో ఉన్న ఫ్రెండ్ నాకు రివైవ్ ఇచ్చి వాడు చచ్చిపోయిండు. మన ఫ్రెండ్కి ఇవ్వలేమా రివైవ్ పాయింట్ ఎక్కడ వస్తాయి, వదిలేకుండా ఇచ్చేద్దాం. ఓ గాయస్ వాట్ ఆల్టర్ స్టంట్ నాకైతే నచ్చింది. ఓకే 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 ఇచ్చేసాం మన ఫ్రెండ్కి. ఇంకో ఫ్రెండ్కి కూడా ఇచ్చేద్దాం. ఓ అవుట్, అమ్మా అవుట్ అవ్వలే గాయస్. అసలు నిజంగా ఇంత మంచి స్టంట్స్ మ్యాన్. వీడు ఎంత స్టంట్స్ మ్యానో తెలుసా గైస్ మీకు? అసలు లవ్బ్రీ అంట. ఓకే లవ్బ్రీ నువ్వు వచ్చేసావు మళ్ళీ. మన లవ్బ్రీ కాడ అయితే మనకి రివైవ్ ఇచ్చాడు, వాడు అవుట్ అయ్యాడు. లేదు హెచ్తో స్టార్ట్ అయింది గైస్. ఇగోండి హర్షు ఎక్సెస్ అని ఉంది కదా, హర్షు ఈస్ ఎక్సెక్స్. వాడు రివైవ్ ఇచ్చి వాడు అవుట్ అయిపోయాడు. వాడు రివైవ్ ఇచ్చాడు నాకు, వాడు అవుట్ అయిపోయాడు. సో మనోడికి రివైవ్ ఇచ్చేసాం అనుకోండి.
అనుకోండి అండి రివైవ్ ఇచ్చాం. ఓకే మన టీం మొత్తం బతుకుండగానే టీం విన్ అయింది. సో 4 టీమ్స్ ఉన్నాయన్నమాట. ఆ 4 టీమ్స్లో 2 టీమ్స్ ఎలిమినేట్ ఇంకా 2 టీమ్స్ ఉంటాయి. ఇంకా 2 టీమ్స్ మిగిలితేగా ఇంకా 2 టీమ్స్ పోటీ పెట్టుకోవాలి లాస్ట్ రౌండ్లో. సో ఆ లాస్ట్ రౌండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ 2 టీమ్స్లో మన టీం ఒకటి. సో మనం నెక్స్ట్ లెవెల్ థర్డ్ లెవెల్కి అయితే పాస్ అయ్యాం. సో మన ఫస్ట్లో ఉండమంటే మనకి ఎట్టటివ్ వచ్చినట్టే. సో మన ఇన్విజిబుల్ ప్యాడ్ ఇప్పుడు యూజ్ చేస్తూనే ఉండాలి, లేకపోతే వీళ్ళకి లవ్ షేప్లు ఉన్నాయి చూడాలి. హార్ట్ ఓకే పగలగొట్టాడా? ఓకే వాడచ్చు గైస్. మీరు ఎప్పుడు స్టంపుల్ గేస్ ఆడినా ఇలాంటి ఈ సిటీ ఒకవేళ అలాంటిది వచ్చింది అనుకోండి సర్కిల్, మీ ఫ్రెండ్స్ని కాపాడుకోవచ్చు. ప్లస్ మీ ఫ్రెండ్స్ అవుట్ అయిపోయిండ్రు అనుకోండి, డీస్పాన్ అయిపోయాక వేరే టీం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు కదా వేరే టీము. సో అందుకని మీరు అప్పుడు అలాంటిది వాడేయండి. వేరే టీంకి వాళ్ళు ఇవ్వాలని వేరే టీంకి ట్రై చేయకండి. ఇలాంటివి ట్రై చేయకండి, బాగోదు. ఓకే మన ఫ్రెండ్కి ఇచ్చేసాం. హాస్ బీన్ ఎలిమినేటెడ్. అబ్బా వీళ్ళు ఎలిమినేట్ అయితేనే ఉన్నారు ఇంతక్కడి నుంచి. సో గైస్ మళ్ళీ లవ్ బ్రీకి అయితే ఇచ్చేసాం ఆటో. ఓకే బాగానే పాస్ అవుతున్నాం. ఓకే వేరే టీంలో ఎన్ని మంది ఉన్నారు నాకైతే తెలీదు. సో వేరే టీంలో మన మ్యాంగిల్లో ఉన్నాడు. మ్యాంగిల్లో ప్రో వాడు ఇప్పుడు మనతో నూపిడిలా కడుతున్నాడు. తొక్క ఒక సెక్షన్కి 40s 50sలో ఉంటారు. సేమ్ సో గైస్ మనం స్టంట్లు పాస్ అయ్యాం. అసలు అట్లా చేసినాను. ఈ వీడియో దాన్ని చేస్తాను అండ్ పార్ట్ వస్తుంది, ఎందుకంటే వీడియో అవైలబుల్ వచ్చింది. సో ఓకే ఇప్పుడు మనం వినైపోయాం కదా. మీరు చెప్పినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం చేయకండి మర్చిపోకండి. అండ్ ఈ వీడియో దాన్ని చేస్తున్నాను. పార్ట్ 2 వస్తుంది. బాయ్.